వారు చెప్పిన మాట ఇది, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఎవరినైతే అనుసరిస్తున్నామో, ఎవరినైతే ఫాలో అవుతున్నామో ఆ దేవుడు, మనల్ని పిలిచినవాడు, నమ్మదగిన దేవుడు లోకాన్ని జయించాడు. ప్రభువా, నువ్వు పరలోకంలో ఉన్నావు, ఈ లోకంలో ఉన్న సమస్యలు నీకు తెలుసా? ఈ లోకంలో ఉన్న సమస్యలు, శోధనలు నీకు అర్థమవుతున్నాయా అని మనుష్యుల హృదయాల్లో ఉన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికే దేవుడు ఈ లోకానికి నరావతారిగా మనుష్యాకారంలో ఆయన వచ్చారు. భూమి మీద ఆయన సంచరించి మనం ఎదుర్కొంటున్న ప్రతి శ్రమను, ప్రతి ఇబ్బందిని ఆయన కూడా ఎదుర్కొన్నారు. చివరిలో ఆయన చెప్పారు, నేను లోకాన్ని జయించా, మీరు కూడా జయించగలరు. లోకంలో మీకు శ్రమ కలుగుద్ది. కొన్నిసార్లు నువ్వు ప్రభువును అంగీకరించినందుకు, సత్యాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించినందుకు, యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా నువ్వు గుర్తించినందుకు శ్రమ రావచ్చు.